అమెరికా భారతదేశం మీద ఎక్స్ట్రా టారిఫ్ విధించడానికి కారణం ఏంటో అందరికీ గుర్తుంది కదా. ఏంటంటే భారతదేశము రష్యాతో చమురు కానివ్వండి, ఇంధనం కానివ్వండి మనం కొంటున్నాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు రష్యాతో బిజినెస్ చేస్తే దానికి ప్రతిగా మేము మీ మీద ఎక్స్ట్రా టారిఫ్స్ వేస్తామని చెప్పి అమెరికా చేసిన ఒక వ్యాఖ్య, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్. సో ఫైనల్గా చూస్తే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవాళ రష్యాను అమెరికా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత భయంకరమైన ఒక ఎనిమిటీలో ఉన్నారు అని అందరూ భావించాలనే విధంగా ఉంది. కానీ బట్ ఇక్కడంతా సింపుల్ ఫార్మేట్ ఏంటంటే అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు కలుసుకున్నారు. 2.5 గంటల సేపు మాట్లాడుకునే నేపథ్యంలో కూడా మొత్తం పరిణామక్రమం కానివ్వండి, దాంట్లో మళ్ళీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పెద్ద డైలాగ్ చెప్పడము, 2022లో ఒకవేళ నిజంగానే ట్రంప్ అధికారంలో ఉంటే మా యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధం జరిగేది కాదు అని ఒక కితాబ్ ఇచ్చే ప్రయత్నం చేయడము, అంటే ఒకరినొకరు పోగొడుకునే ప్రయత్నం చేయడము. ఆ తర్వాత ఎప్పటి నుంచో నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పేసి ఏమంటారు కాళ్ళకి బలపం కట్టుకుని తిరుగుతున్న ట్రంప్ ఎవరైతే ఉన్నారో మరొకసారి దాన్ని అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేయడము. ఏది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్న వార్ ఏదైందో ఆ వార్ని సీజ్ఫైర్ వైపుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా మరొకసారి చెప్పడము. అసలు అలస్కాలో అక్కడ ఏం జరిగింది అనే దానికన్నా ఎవరికి వాళ్ళు ఇద్దరు ఆడుతున్న గేమ్లో ఇండియా లాంటి చాలా దేశాలు ఇవాళ ఇబ్బంది పడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే రష్యా ఖచ్చితంగా భారత్కి అమెరికాతో పోలిస్తే మంచి మిత్రుడు. రష్యా వల్ల భారతదేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదా అయితే ఖచ్చితంగా అయింది. మొన్నటికి మొన్న పాకిస్తాన్తో యుద్ధం సమయంలో కానివ్వండి, మిగిలిన ఎలాంటి పరిస్థితుల్లో చూసినా సరే రష్యా సహాయం అన్నది కానివ్వండి, రష్యా సహకారం అన్నది ఖచ్చితంగా భారతదేశానికి పనికొచ్చిన అంశం. దీన్ని బూచిగా చూపించి అమెరికా ఏమో భారత్ మీద ఎక్స్ట్రా టారిఫ్లు వేస్తూ ఉంటుంది, ఏదో మేము ఆంక్షలు విధిస్తున్నామంటుంది. కేవలము ఆ ఇష్యూని అక్కడితో ఆపకుండా భారతదేశంలో అమెరికాకు సంబంధించిన ఏ కంపెనీలు కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టకూడదు, భారత్తో సత్సంబంధాలు కలిగి ఉండకూడదు. ఆ సీఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతీయులకు కాకుండా అమెరికన్లకే మీరు అవకాశాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పడము. ఏమైనా కంపెనీలు పెట్టే ఉద్దేశం ఉంటే భారత్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని చెప్పడం, ఇలాంటివన్నీ డైలాగ్స్ అని మాట్లాడుకుంటూ వస్తారు. ఫైనల్గా ఏంటి అందరికీ చూపించింది మాత్రము రష్యాతో భారత్కు ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారత్ ఒకవేళ తగ్గించుకోకపోతే ఇవన్నీ మీకు ఆంక్షల్లాగా ప్రతిబంధకాల్లాగా మారుతున్నాయి, బట్టి మీరు పునరాలించుకోవాలని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా అక్కడేం జరుగుతుంది, వాళ్ళిద్దరు మాత్రం మంచిగా హ్యాపీ ఫ్రెండ్స్ లాగా కూర్చున్నారు, 2 గంటలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరొకసారి సీజ్ఫైర్కి సంబంధించిన డిస్కషన్ జరిగింది. ఈ సీజ్ఫైర్ చేసేస్తే అయినా కనీసం నాకు శాంతి బహుమతి వస్తుందేమో అని చెప్పేసి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనేమో ఆయన పొగుడుతూ మాట్లాడుతున్నాడు. సో అందుకే అంతర్జాతీయంగా చూసినప్పుడు కేవలం ఒక్క పారామీటరు లేదా ఒక్క అంశం మాత్రమే ఈ సత్సంబంధాలు కానివ్వండి, లేకపోతే ఈ దౌత్య సంబంధాలకు సంబంధించిన ఇష్యూగా ఉండదు. చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాయి. ఆ వేరియస్ ఫ్యాక్టర్స్ పనిచేసేటప్పుడు ట్రంప్ ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తున్నాము, హీ వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాను గ్రేట్ అగైన్ అనే చేస్తాననే ఒక నినాదంతో ఆయన ఎన్నికలకి వెళ్ళిన నేపథ్యంలో అది చెయ్యాలి అంటే ఏం చేయాలి అనే దానిపైన ఆయన పూర్తి స్థాయిలో లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొంత చర్చ జరగాలి. ఎక్కడ ఏ 2 దేశాల మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే ఆ కాన్ఫ్లిక్ట్ మధ్యలో ఆయన దూరాలి. గతంలో మనం ఎప్పుడైతే పెద్దన్న అని అమెరికాని మాట్లాడుకుంటూ వచ్చామో ఆ తర్వాత పరిణామక్రమం చూస్తే ఎంతో కొంత అమెరికా కన్నా ఇవాళ మోదీకి భారత్కి ఆ ఒక ఉద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నము ప్రపంచ దేశాలు చేస్తున్నప్పుడు భారతదేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం కానివ్వండి, చివరికి పాకిస్తాన్ భారత్ మధ్యలో యుద్ధం వస్తేనే దాన్ని నేనే సెటిల్ చేశాను అనుకునే స్థాయికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ కొత్తగా సాధించేది ఏంటి, ట్రంప్ని చేస్తున్న వ్యాఖ్యల వెనకాల రష్యాని బూచిగా చూపేయడం ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకొని మరొకసారి యుద్ధానికి సంబంధించినది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వేరియస్ ఆస్పెక్ట్స్లో జరుగుతున్నాయి. వాటి గురించి ఆలోచించాలి తప్ప ఇప్పుడు జరుగుతున్న ఈ డిస్కషన్స్ కానివ్వండి, లేకపోతే భారత్ మీద ఇప్పుడు వాళ్ళు విధిస్తామంటున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయి అవి కేవలము ట్రంప్ తన ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం చేస్తున్న ఒక పరిణామంగానే చూడాల్సిందే తప్ప అక్కడ ఇంకేదో పెద్ద ఇష్యూనే ఇంకోటి ఉందని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.